గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి, రాయల్పూర్, శ్రీరంగవరం, డాబిల్పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మల్లారెడ్డికి గ్రామ సర్పంచ్లు బోనాలతో స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఒక్కరిని కలిసి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కిందన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మి పథకం కింద సరుకులు కొనేందుకు 3,000 ఇస్తామన్నారు. 400కి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆసరా పింఛన్ 5,000, దివ్యాంగులకు 6,000కు పెంచుతామన్నారు. సహకారంతో కేసీఆర్ అదే మాదిరిగా కాంగ్రెస్ వాళ్ళు 200 పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు మా పెద్ద అక్కకు 2,000 మా అక్క మళ్ళా గెలవగానే 3,000, మళ్ళా పెంచు 5,000, మా అక్కకు 5,000. అదే మాదిరిగా ఒకటే ఇంట్లో అత్తకు 5,000, రేపు గెలవగానే సౌభాగ్య లక్ష్మి కింద కోడలకు 3,000. ఒక్క ఇంట్లో అత్తకు 5,000, కోడలకు గెలవగానే రేపు మార్చి నుంచే ఒక్క ఇంట్లో 5,000 ఇచ్చబోయే కేసీఆర్ ఒకే ఒక్కడు దేశంలో. కేసీఆర్ సంపద పెంచుతాడు, ప్రజలకు వంచుతాడు కేసీఆర్. దయచేసి మళ్ళా మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే అది మోరిలేసినట్టే. దయచేసి మీరందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మంచిగా పింఛన్లు వస్తున్నాయి, మంచిగా మన పిల్లలు చదువుకుంటున్నారు. గ్రామం అంతా కూడా అభివృద్ధి కావాలంటే మళ్ళీ మనం కేసీఆర్ కు ఓటేయాలి, కారు గుర్తుకు ఓటేయాలని కూడా మీ అందరినీ కూడా కోరుతున్నా.